అందరికీ నమస్కారం. పేరు కోటపట్టి వెంకటేష్, కడప బద్వేల్ ఫ్లోర్ అకాడమీ మెంబర్ని. ఈ పాదయాత్ర యొక్క ఉద్దేశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని రాబోయే రోజుల్లో మనం అందరం కలిసి సీఎం చేసుకోవాలని ఈ పాదయాత్ర చేపట్టాము. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పాలన మీరు చూస్తూనే ఉన్నారు. ఎంత దుర్మార్గంగా, ఎంత నిష్కారణంగా ఎలా ఉన్నాయో. వీళ్ళకు 150 సీట్లు ఇచ్చి కూడా మనం ఇంత ఇబ్బంది పడుతున్నామంటే దీనికే ముఖ్య కారణం వచ్చేసి ఓరుమామిళ్ళ నుంచి తిరుమల దాకా మా జన సైనికులము లక్ష్మయ్యేదేమి నరసింహయ్యేదేమి నిన్న నుంచి మాట్లాడుకొని పొద్దున స్టార్ట్ చేయడం జరిగింది. ఇంత భారీ ఎత్తున ఈ బద్వేల్ టౌన్ చేరుకోగానే బద్వేల్ నాయకులు, జనసేన నాయకులు ఈ బద్వేల్ ఇంత అభిమానం చూపిస్తున్నారంటే మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం. నా పేరు చేలంచెట్టి లక్ష్మయ్య. బద్వేల్ నియోజకవర్గం కోరవాల మండలం. మన ఈజీ మిత్రులకు అందరికీ స్టార్ట్ చేసిన కొనామూరు ఆయుకున్న ప్రతి ఈజీ మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. ఏ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం రావడం కాదు, ఈ జగన్ పోవాలి, పవన్ రావాలనే విధానంతో ఈ పాదయాత్ర మొదలుపెడుతున్నాం. గతం 66 సంవత్సరాలకు గాను 6 లక్షల కోట్లు, 4 లక్షల కోట్లు దాటలేదు. 2019 నుంచి ఈనాటికి 7 లక్షల కోట్లు అవి చేశారు. అప్పుడు మన జగన్ రెడ్డి, బటన్ రెడ్డి. ఇది ఎంతవరకు ఉన్నాయేమో ప్రజలు ఇప్పటికైనా తెలుసుకొని మనం జగన్ పోవాలి, పవన్ రావాలి అనే విధానంతో ఈ యాత్ర మొదలుపెట్టినాం. పౌర్ణమాల పట్టణం నుంచి మొదలుపెట్టి ఈనాటికి ఈ ఒంటిమిట్ట చేరుకునే అందరూ విజయవంతం చేసినాం. మన ఇండియా మిత్రులకు, జన సైనికులకు, కొనామూలు ఇరవరకు ప్రతి ఒక్కరికి నమస్కరించుకొని జై జనసేన, జై జనసేన. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకి మా ధన్యవాదాలు. జన సైనికులకి, దారిన అభిమానం జన సోదరపడుతున్న జన సైనికులకి, నాయకులకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు కోటపాటి వెంకటేష్, ఉమ్మడి కడప జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యుల్ని. మాది బద్వేల్ నియోజకవర్గం కోరుమామిళ్ళ టౌన్ నుంచి తిరుపతి దాకా పాదయాత్ర చేపట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జగన్ పోవాలి, పవన్ రావాలి అనే నినాదంతో ఈ పాదయాత్ర చేపట్టాము. నిన్న 7 గంటలకు స్టార్ట్ చేసినాము పాదయాత్ర. దాదాపు ఈరోజు ఒంటిమిట్టలో ఉన్నాము. పూర్వాల నుంచి ఒంటిమిట్ట వరకు దరిదాపు 70-80 కిలోమీటర్ల పైగా పాదయాత్ర నడక చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ పల్లెన మా పైన చూపుతున్న ఎంత అభిమానం వచ్చేసి, రాబోయే రోజుల్లో ఈ పవన్ కళ్యాణ్ గారి పైన కూడా ఇంతే అభిమానంతో, ఇంతే ఉత్సాహంతో సీఎంగా చూడాలనేదే మా ఆకాంక్ష. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇలాగే తిరుపతి చేరేంత వరకు జనసేన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, వీర మహిళలు కానీ ప్రతి ఒక్కరూ ఇలాగే మా పైన అభిమానం చాటుతూ ఇలాగే విజయవంతంగా చేపట్టారు. కడప జిల్లా బద్వేలు ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఈరోజు ఎటువంటి ప్రభుత్వ వైఫల్యాలను తీవ్రంగా ఈ జనసేన పార్టీ నిరసన తెలియజేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలం పరదాల చాటున తన పాలన కొనసాగిస్తున్నారు. ఎక్కడే కానీ ఏదైనా సమస్య మీద మనం మాట్లాడాలంటే భయభ్రాంతులకు గురి చేయడం, ఈ యొక్క ప్రభుత్వం యొక్క ధోరణి మనం చూపించడము, వాళ్ళ యొక్క కేసులు పెట్టడం, మభ్యపెట్టడం, అందరినీ భయాందోళనకు గురి చేస్తున్నారు. కేవలం సంక్షేమం కూడా వాళ్ళకు అనుకూలమైనవి కొంతమంది వ్యక్తులకే సంక్షేమాన్ని ఇస్తూ అన్ని చోట్ల రకరకాల నిరసనలు మా జనసేన పార్టీ జరిపాము. మొన్న రోడ్లు కానివ్వండి, మొన్న ఇళ్ల గురించి కానివ్వండి, అనేక కార్యక్రమాలు. కానీ మేము ఈ రాబోయే 2024 సంవత్సరంలో జనసేన అధికారంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే దృఢ సంకల్పంతో మేమందరం ఉన్నప్పటికీ మా యొక్క నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎంతోమంది ఈ కార్యక్రమానికి పాల్గొని ఆ భగవంతుడు తిరుమల వెంకటేశ్వర స్వామి, తిరుమల మొదటి గడప కడప
కడప జిల్లా బద్వేలు నుంచి ఇక్కడి నుంచి పాదయాత్ర మొదలుపెట్టి ఆ భగవంతుడి ఆశీస్సులు తప్పకుండా పవన్ కళ్యాణ్ గారికి చెందాలని చేరాలని చెప్పేసి ఈరోజు పూర్వమిల నాయకుడైన లక్ష్మయ్య కానీ బద్వేలు నాయకుడైన మన వెంకటేష్ కానీ అలాగే మన టౌన్ నాయకుడైనటువంటి నరసింహ యాదవ్ గారు కానీ ఇక్కడ పాల్గొని ఈ దిగ్విజయంగా చేయాలని పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ఆ దేవుణ్ణి ప్రార్థించడం జరుగుతుంది. వీళ్ళ యొక్క కార్యక్రమము సంతోషంగా జరగాలని, సజావుగా జరగాలని, అందరి మద్దతు వాళ్ళకు ఉండాలని చెప్పేసి ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం. Ay, tapan na yung